అసలు శ్రీజాకి, తనుజాకి ఏంది గొడవ? ఎప్పటి నుంచి అండర్‌స్టాండింగ్స్ స్టార్ట్ అయినాయో నేను ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. మొన్న క్యూఎండ్ఏ సెషన్‌లో కూడా తనుజ గట్టిగానే శ్రీజాకి అంటే ఒక రకమైన శాపనార్థంలాగే నాకు అనిపించింది. అసలు ఎందుకు, ఏంది, ఎక్కడ హర్ట్ అయిందని మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే శ్రీజ హౌస్‌లో ఉన్నప్పుడు తనుజతో బాగానే ఉండేది. ఉన్న వీక్స్ అన్ని మంచిగానే ఉండింది. సెకండ్ టైం నామినేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు అంటే ఈ కత్తులు పొడిచే నామినేషన్ ఉంది కదా, అప్పుడు శ్రీజ వెళ్ళింది కదా లోపలికి. అప్పుడైతే తన మనసులో ఉండేవన్నీ మాట్లాడింది శ్రీజ. చాలా ఓపెన్గానే, చాలా కొంచెం స్ట్రాంగ్గానే మాట్లాడింది తనుజ గురించి. ఎంతకాలం సపోర్ట్ తీసుకుని గేమ్ ఆడతావు? నీకు ఇండివిజువల్గా గేమ్ ఆడడం చేతరాదా? మళ్ళీ సపోర్ట్ చేయలేదని అందరినీ అంటున్నావు. అన్ని గేమ్స్లో సపోర్ట్ తీసుకుని నువ్వు ఆడుతున్నావు. నువ్వు సొంతంగా గేమ్ ఆడి స్టార్ట్ చెయ్యి అని చెప్పి శ్రీజ అయితే అనింది. మనం అందరం చూసాం కదా నామినేషన్ కూడా. నిన్ను అక్క అనాలన్నా కూడా మళ్ళీ నేను హౌస్లో ఉంటే నన్ను ఎక్కడ సపోర్ట్ అడుగుతావో, నిన్ను అక్క అని పిలవడం కూడా నాకు ఇష్టం లేదని పెద్ద మాట కూడా వాడింది. చాలా పెద్ద మాటే వాడింది. మళ్ళీ శ్రీజ సెకండ్ టైం ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ ముద్దుబిడ్డ తనూజ ఫేవరెటిజం అంతా బిగ్ బాస్ టీమ్ స్టార్ మా వాళ్ళు అందరూ కలిపి ఫేవరెటిజంగా తనూజకి ఉంటున్నారు. కన్ఫ్యూజన్ రూమ్లోకి మాటికి పిలుస్తున్నారు. ఇంకే కంటెస్టెంట్స్ని పిలవరు, తనూజను మాత్రమే పిలుస్తున్నారు. అంటే తను బిగ్ బాస్ ముద్దుబిడ్డనా తనూజ కంటే రీతుయే మంచిగా ఆడుతుంది. రీతు అన్ని గేమ్స్ స్ట్రాంగ్గా ఆడుతుంది తనూజ కంటే. తనూజకి విన్నర్ క్వాలిటీస్ లేవు, విన్నర్ అయ్యే ఛాన్సే లేదు. అసలు విన్నర్ మెటీరియల్ అని ఎలా అనిపిస్తుంది అందరికీ, నాకైతే తెలియట్లేదు. తనూజ కంటే రీతు ఇంకా చాలా బాగా ఆడుతుందని బయటకు వచ్చిన తర్వాత చాలానే మాట్లాడింది. అందులో నేనైతే కొన్ని గుర్తుండే మాత్రమే చెప్పగలుగుతున్నాను. ఇవైతే నాకు గుర్తున్నంత వరకు ఇవైతే అనిందండి. ఇంకేమన్నా మీకు గుర్తుంటే కామెంట్ చేయండి, ఇంకేమన్నా మాట్లాడిందా శ్రీజ అని. ఇప్పుడైతే శ్రీజ ఇలా మాట్లాడడం, ఇలా కామెంట్ చేయడం, బయటకు వచ్చిన తర్వాత ఇలా తనుజ గురించి మాట్లాడడం కరెక్టా అని దీని గురించి అయితే నేను చెప్తాను. కరెక్ట్ కాదు, ఎవరైనా కరెక్ట్ కాదనే చెప్తారు. శ్రీజ లక్షణం ఏంటంటే ఏది పట్టినా బడబడా మాట్లాడడం, టకటకా మాట్లాడేయడం, అది కరెక్ట్ కాదు. కొన్ని మాట్లాడాలి, కొన్ని మనసులో పెట్టుకోవాలి. అలా అయితేనే లోకంలో సర్వైవ్ అవ్వగలరు. శ్రీజ అదైతే నేర్చుకోవాలి. ఇప్పుడు తనూజ హౌస్లో ఉన్నప్పుడు సపోర్ట్ తీసుకుందా అంటే, సపోర్ట్ అంటే బిగ్ బాస్ వాళ్ళు సపోర్ట్ గేమ్స్ పెట్టినప్పుడు సపోర్ట్ తీసుకోక తప్పదు కదా. తనూజ అని అందరూ ఓన్ చేసుకున్నారు. భరణి గారు కానీ, మాధురి కానీ, కళ్యాణ్ కానీ, డీమాన్ కానీ, రీతు కానీ, ఇమానియల్ కానీ అందరితో మింగిల్ అయింది, కలిసింది. మిగతా కంటెస్టెంట్స్కి కూడా సపోర్ట్ గేమ్ పెట్టినప్పుడు సపోర్ట్ తీసుకొని అందరూ ఆడారు, తప్పదు ఇంకా. కాకపోతే తనూజ బ్యాడ్ లక్ ఏంటంటే కెప్టెన్సీ తొందరగా కాలేకపోవడం, అది ల్యాగ్ అవ్వడము, దానికి ఎక్కువ సపోర్ట్ తీసుకోవడము. తనేందంటే నాకు ఎవరు సపోర్ట్, నాగార్జున సార్ ఒకసారి అడిగినప్పుడు నాకు ఇంట్లో ఎవరు సపోర్ట్ లేదు సార్, నా గేమ్ నేనే ఆడుకుంటానని, అది పెద్ద బ్లండర్ మిస్టేక్ అయింది తనూజ. అది మొత్తం సీజన్ మొత్తము అది చాలా బ్లండర్ మిస్టేక్ అయింది తనుజ. అంటే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నేను ఒక్కదాన్ని ఆడుకుంటున్నాను. ఒకసారి ఏంటంటే భరణి గారు ఒకరే నాకు సపోర్ట్ చేస్తారు, మా నాన్న ఒకరే సపోర్ట్ చేస్తారు. ఇటువంటివి మిస్టేక్స్ ఉన్నాయి తనుజ గారి కూడా. అవి బ్లండర్ మిస్టేక్ అయింది. కాకపోతే తనుజ సపోర్ట్తోనే ఆడిందా అంటే లేదు. సపోర్ట్ గేమ్స్ పెట్టినప్పుడు సపోర్ట్ తీసుకోక తప్పదు. తనుజకైనా వేరే కంటెస్టెంట్స్కైనా అది తప్పదు. శ్రీజ అయితే బయటకు వచ్చిన తర్వాత మాట్లాడడం చాలా వరకు మిస్టేక్ ఉంది శ్రీజ అది. కాకపోతే శ్రీజ ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో బయటికి రంగానే తనకైతే అన్యాయం జరిగిందండి శ్రీజకి. ఎందుకంటే సెకండ్ టైం కూడా తను హౌస్లో ఉండాల్సింది. భరణి గారిని రికమెండేషన్స్ వల్ల హౌస్లో ఉంచారు బిగ్ బాస్ వాళ్ళు. తనకి చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయంలో ఏం మాట్లాడుతుందో, ఫ్రస్ట్రేషన్లో బయటకు వచ్చిన తర్వాత తన మనస్తత్వం ఏంటంటే లొల్లొల్లడే మాట్లాడమే తన మనస్తత్వం. శ్రీజ మిస్టేక్ అదే. అసలు గేమ్ అయితే హౌస్లో ఉన్నప్పుడు ప్రాణం పెట్టి ఆడింది. నాకు తెలిసి అందరూ ఆడపిల్లకాయల్లో శ్రీజ ఆడినంత ఫైట్ ఎవరు ఇవ్వలేదు. అసలు బీభత్సంగా ఫైట్ ఇచ్చింది. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత తనుజ గురించి మాట్లాడడం అదైతే మిస్టేక్, చాలా బ్లండర్ మిస్టేక్. అదైతే శ్రీజ ఒప్పుకో తప్పదు. తనుజ గారి పర్సనాలిటీ కూడా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకలాగా ఉండే పర్సనాలిటీ కాదు. తను కూడా ఓపెన్ మెంటాలిటీ కాబట్టి చాలా వరకు బ్యాడ్ అయింది, అంటే నెగిటివిటీ ఎక్కువైంది. వీటన్నిటి మధ్యలో కళ్యాణ్ అయితే నలిగిపోతున్నట్టున్నాడు పాపం. అంటే ఇటు సైడ్ అక్కలు, ఇటు సైడ్ అక్క, అటు సైడ్ ఫ్రెండ్, ఎవరిని సపోర్ట్ చేయాలో ఏందో మరి కళ్యాణ్కి కూడా అర్థమై ఉండకపోవచ్చు. శ్రీజ కూడా చాలా సపోర్ట్ చేసింది కళ్యాణ్కి హౌస్లో ఉన్నప్పుడు. నన్ను జెన్యున్గా హెల్ప్ చేసింది శ్రీజ. తర్వాత తనుజ గారు మిగతా సీజన్ మొత్తం సపోర్ట్ చేసింది. కళ్యాణ్ కూడా తనుజ గారికి సపోర్ట్ చేశారు. ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు, ఒకరికి సపోర్ట్ చేయలేదన్నమాట. ఇక్కడ తనుజ క్యూఎండ్ఏ సెషన్లో శ్రీజ గురించి ఏం మాట్లాడిందో నేను లాస్ట్లో అయితే యాడ్ చేశానండి. నిన్న వీడియోలో కూడా యాడ్ చేశాను, ఇక్కడ కూడా యాడ్ చేశాను. అంటే ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అవి కూడా యాడ్ చేశాను లాస్ట్లో. దీనికి శ్రీజ కూడా వెంటనే రిప్లై ఇచ్చింది తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తనుజ గారి గురించి, అది కూడా యాడ్ చేశాను.
మీకేమనిపిస్తుంది? అంటే తనుజ కరెక్టా? శ్రీజ కరెక్టా? శ్రీజ ఎమోషన్ బయటకొచ్చిన తర్వాత అట్లా మాట్లాడడం కరెక్టా? దీని మీద తనుజ గారు అంత స్ట్రాంగ్‌గా అంటే కొంచెం శాపనార్థంలాగే నాకైతే అనిపించింది. శ్రీజది ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ అవుతుంది గదా! తను మాట్లాడింది మిస్టేకే కాదనట్లేదు. కాపోతే కొంచెం స్మూత్‌గా రియాక్ట్ అయ్యుంటే బాగుండేదని నాకనిపిస్తుంది. ఎందుకంటే దాని కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా! ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కదా శ్రీజకి. తనుజ చాలా మెచ్యూరిటీ మైండ్ సెట్ కాబట్టి కొంచెం స్మూత్‌గా ఇచ్చుంటే సరిపోయిండేది. లైక్ అయితే చేయండి మర్చిపోకుండా. ఎక్కువ మందికి రీచ్ ఉంటది. సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని గూడా.